గుడ్ మార్నింగ్ తెలుగు ప్రేక్షకులందరికీ వందనం అభివందనం. ఐరా హార్ట్ పాలిక్లినిక్, ఆనందపేట, గుంటూరు. నేను ఒక సైకాలజిస్ట్ని. నా పేరు అహ్మద్ బేగ్. ఈరోజు టాపిక్ ఒక వివాహ జీవితం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. వివాహ జీవితం ఒక అందమైన ప్రయాణం. వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం మాత్రమే కాదు. ఇవి రెండు కుటుంబాలు, వారి మనస్తత్వాలు, ఆచార సంప్రదాయాలు కలిసే పవిత్ర బంధం. భార్యాభర్తలు వెంటనే ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. దానికి కాస్త సమయం అవసరం అవుతుంది. ప్రతి మనిషి పెరిగిన వాతావరణం వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి అలవాట్లు, ఆలోచనలు, మాట్లాడే తీరు, విషయాన్ని అర్థం చేసుకునే స్ఫూర్తి ఇవి కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ సానుకూలంగా ఉండటానికి భార్యాభర్తలు ముందుగా ఒకరినొకరు సక్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తల అనుబంధానికి పునాది చక్కనైన భాషా ప్రయోగం. అంటే సున్నితంగా, సౌమ్యంగా ఒకరి విషయాలు మరొకరు సరిగ్గా చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు, పెడర్థాలు మానుకోవాలి. తర్వాత మనసులో ఉన్న మాటలు సక్రమంగా చెప్పుకోవాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే ఆగ్రహాన్ని వెళ్ళగక్కకుండా, ఎడమొహం పెడమొహం కాకుండా తప్పొప్పులను ప్రశాంత మనస్తత్వంతో ప్రేమగా డిస్కషన్ చేసుకోవాలి. కలిసిమెలిసి ఉండాలి. మాట్లాడుకుంటే సమస్యలు తగ్గుతాయి, మాట్లాడకపోతే దూరాలు పెరిగిపోతాయి. గౌరవం మరియు నమ్మకం. ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకరినొకరు చక్కగా గౌరవించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం ఉన్న చోటే ప్రేమ నిలకడగా ఉంటుంది. తర్వాత సర్దుబాటు. వివాహ జీవితం అంటే సగం సగం కాదు, 100% కమిట్మెంట్. అలా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకొని ఫుల్ కమిటెడ్గా ఉండాలి. అలా కమిట్మెంట్లో ఉన్నప్పుడే ఆ వివాహం సక్సెస్ అవుతుంది. తర్వాత ఒక అహం అంటే ఈగోని తగ్గించుకోవాలి. ఇద్దరూ తగ్గాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. నేనే కరెక్ట్ అని భీష్మించుకు కూర్చోకూడదు. ఎవరు గెలుస్తారో అనేది కాదు, సంబంధాలు మంచిగా ఉండాలి, అవి నిలవాలి, కలకాలం సౌఖ్యంగా ఉండాలి. ఆ తర్వాత ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్. అది కూడా చాలా ముఖ్యమైనది వివాహ జీవితంలో. ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ కుటుంబాల్లో ఇది చాలా ముఖ్యం. ఖర్చులు ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టాలి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్లు తగ్గించుకోవాలి. ఫ్యూచర్ గోల్స్ డిస్కషన్ చేసుకొని మొదలుపెట్టాలి. సంపాదన కంటే దాన్ని సరిగ్గా ఖర్చు చేయగలగడం చాలా ముఖ్యం. రెండు కుటుంబాల సమన్వయం, అనుబంధం బాగుండాలి అంటే ప్రతి చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వకుండా పేషెన్స్గా ఉండాలి. మంచి భార్యాభర్తగా ఉండాలి అంటే ఓర్పు, అంటే పేషెన్స్ చాలా అవసరం. పేషెన్స్ లేకపోతే ఆ వివాహ జీవితం సౌఖ్యంగా ఉండలేదు. వివాహ జీవితం ఎవరికి పర్ఫెక్ట్గా దొరకదు. భర్తకు భార్య పర్ఫెక్ట్గా ఉండదు, భార్యకు భర్త పర్ఫెక్ట్గా ఉండదు. కానీ ఆ పర్ఫెక్షన్ మనం సంపాదించుకోవాలి. ప్రేమ, గౌరవం, నమ్మకం, సర్దుబాటు, చిన్న చిన్న ఆనందాలు అవి మన చుట్టూ బలంగా నిర్మించుకోవాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎల్లప్పుడూ నదీ ప్రవాహంలా సాగుతూనే ఉండాలి. ఒకరి మీద ఒకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ నమ్మకంగా చేయి కలిపి ముందుకు సాగుతూ, కష్ట నష్టాలు వచ్చినప్పుడు బెంబేలు పడిపోకుండా సర్దుబాటు చేసుకుంటూ, జీవిత గమనంలో చిన్న చిన్న విందులు, వినోదాలు, విహారయాత్రలు సాగిస్తూ జీవితాన్ని నిండుతనంగా మనమే కుదుర్చుకోవాలి.
వివాహం ఒక పవిత్ర బంధం. అది భగవంతుడు ఇచ్చిన విచిత్ర అనుబంధం. ఈ బంధాన్ని కలకాలం కాలుష్యం కాకుండా మనకు మనమే సరైన దారిలో పెట్టుకుంటూ ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి. అందరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అహ్మద్ బేగ్ ఫ్రమ్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్.